శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో నేను ఒక పాట చెప్తాను మీకు. ఆ పాట నటీమణి ఈ రోజు మనం మాట్లాడుకునేది. ఒక ఊపి ఊపిన సాంగ్ అండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి. జయప్రద నా హీరోయిన్. మీరు నా సర్దార్ సినిమాలో హీరోయిన్ ఆవిడ. అందరి హీరోయిన్ అంటే అలా కాదుగా, నా డైరెక్షన్ లో నటించింది. అట్లా అంటారా? మరి అది అందరికి ఎట్లా అవుతుంది? ఓకే ఓకే. నా డైరెక్షన్ లో సర్దార్ అనే సినిమాలో కృష్ణరాజు గారికి పేరుగా నటించింది ఆవిడ. ఓకే ఓకే. ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేసింది. ఓకే, మంచి క్యారెక్టర్. అందాల తార. అందాల తార. పైగా మేము చాలా సినిమాలు పనిచేసాం గురువు గారి దగ్గర. సత్యజిత్ రాయ్ అందాల తారని మెచ్చుకున్న నటీమణి జయప్రద ఒక్కతే మన ఇండియన్ ఇండస్ట్రీలో. ఓకే. బట్ బాలీవుడ్ ఉన్నారు, ఇటు ఉన్నారు. సత్యజిత్ రాయ్ మెచ్చుకున్న అందం అంటే లైట్ ఆఫ్ ది తెలుగు ఇండస్ట్రీ అని కూడా ఆయన పొగిడాడు. ఆయన అందాల తార అని చెప్పి ఆవిడ బ్యూటీని పొగిడాడు ఆయన. సత్యజిత్ రాయ్ గారికే నచ్చింది ఆవిడ అందం. ఏమండి? తర్వాత గోదావరి తీరంలో పుట్టింది, గోదావరి నీళ్లు తాగింది. ఏమంటే ఇక కళకి రాజమండ్రి ఎంత ప్రసిద్ధితో తెలిసిందే మీకు. 1962లో ఏమండి కృష్ణమూర్తి దంపతులకు రాజమండ్రిలో జన్మించింది ఈవిడ. ఆయన వాళ్ళ ఫాదర్కి సినిమా దీంట్లో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ చిన్నప్పటి నుంచి కూడా చాలా గారాభంగా పెంచారు ఈవిడ్ని. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఈవిడ. వీళ్ళిద్దరు సౌందర్య అని ఒక అక్క ఉండేది ఆవిడ. ఏమండి ఆ తర్వాత పుట్టిన ఈవిడ చిన్నపిల్ల. ఈవిడ చాలా ముద్దుగా ఉండేది, చిన్నప్పటి నుంచి ముద్దుగా ఉండేది కాబట్టి చాలా గారాభం చేసేవాడు. వాళ్ళు బయటికి తీసేవాళ్ళు. ఆవిడ పెరుగుతున్న కొద్దీ ఏం కావాలంటే అది కొనిచ్చేవాళ్ళు. అలాగా ఈవిడ చదువుకుంటున్నప్పుడే నాట్యం ఇది అక్కడ రాజమండ్రిలో ముందు నృత్యం నేర్పిస్తారండి. ముందు డ్యాన్సు నేర్పించేస్తారు ఫస్ట్. ఎవరైనా సరే ఒక ఫ్యామిలీ ఉంటే, ఆడపిల్లలు ఉంటే ముందు డ్యాన్స్ ఆర్ట్ రావాలని ఎందుకో ఆ ఫ్యామిలీస్లో అప్పటి నుంచి ఉండేది. కాకినాడ కానీ ఇక్కడ కాకినాడలో నటన, ఇక్కడేమో నాట్యం. వీళ్ళందరూ చిన్నపిల్ల ఆడపిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచి నాట్యం నేర్పించేవాళ్ళండి. అలాగే చదువుకుంటూనే నాట్యం నేర్చుకుంది ఈవిడ. ఎడ్యుకేషన్ కూడా అక్కడే. ఏమండి పుట్టినప్పుడు పేరు లలితారాణి. ఏమండి వీళ్ళ ఫాదర్ ఈవిడకి ఒకసారి కుక్కపిల్ల కావాలంది. కుక్కపిల్ల కావాలంటే వెంటనే తెచ్చిచ్చారు. ఏడుస్తారన్నమాట. ఇలాగా ఏడ్చేది. కుక్కపిల్ల కాబట్టి వెంటనే తెచ్చిచ్చారు. అంటే ఇంత పిల్ల వచ్చింది. ఆ తర్వాత దానికి ఒక వెండి గొలుసు వేశారు. మళ్ళీ అందులో కాకుండా మళ్ళీ ఆ అమ్మాయి పట్టుకోవడానికి మళ్ళీ ఊరికి లెటర్ అంటే గారాభం ఎంత అని చెప్పడానికి. ఇలా ఉంటుండగా ఆవిడ పెరుగుతున్న కొద్దీ, కాలేజీ చదువుతున్న కొద్దీ సినిమాలు చూసింది. సినిమాలు చూసిన తర్వాత అంటే ఇంత వచ్చిన తర్వాత 10-11 ఏళ్ళు వచ్చిన తర్వాత శ్రీకృష్ణావతారం అనే సినిమా చూసి రామారావు గారిని చూసింది ఈవిడ. రామారావుని చూసి నేను రామారావుని చూడాలి ఇమ్మీడియట్గా, అర్జెంటుగా నేను రామారావుని చూడాలి చూపించండి మారం చేసింది. మారం చేసితే అప్పుడు మెడ్రాసు వెంట పెట్టుకుని వెళ్ళి రామారావు గారి కోసం పులస చేపలు, మామిడి పళ్ళు, ఆ రాజమండ్రిలో సీజనల్ ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్ళి ఈ అమ్మాయి చేత ఇప్పించి రామారావు గారి ఇంటి దగ్గర కలిసి, అంటే ఆయనకి ఫైనాన్షియల్ చేస్తూ ఉండేవాడు ఫాదరు. వాళ్ళకి పరిచయాలు కూడా ఉన్నాయి అక్కడ మెడ్రాస్లో. ఓకే. ఆ పరిచయంతో రామారావు ఇంటికి ఎంట్రీ వచ్చింది. వీళ్ళకి పరిచయాలు ఉంటాయి కదా న్యాచురల్గా. వచ్చేటప్పటికి రామారావు గారు చాలా దగ్గరికి తీసుకుని ఇవన్నీ తీసుకుని అడిగి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కానీ ఆయనకి తెలియదు ఆ తర్వాత ఆవిడే హీరోయిన్ అవుతుందని. చూడండి విచిత్రం. ఇంచేదంటే అలాగే ఇంకొక నటీమణి గురించి కూడా చెప్పుకున్నాం ఇదివరకు. జయంతి అనుకుంటా, జయంతి. ఏమండి అలాగే జయప్రద కూడా చిన్నపిల్లప్పుడే వెళ్ళి రామారావు గారిని చూసింది. రామారావు చూసిన తర్వాత 12 ఏళ్ల వయసులో ప్రభాకర్ రెడ్డి గారు ఫైండ్ అవుట్ చేశారు ఈ అమ్మాయిని. ఈ నృత్య ప్రదర్శన ఏదో అరంగేట్రం ఏదో చేసినప్పుడు చూసిన తర్వాత భూమి కోసం అనే సినిమాలో ఒక చిన్న పాటకి ప్రభాకర్ రెడ్డి గారు జయప్రద పిక్చర్స్ అనేది అది బ్యానరు. దాంట్లో ఒక 3 నిమిషాల పాటలో నటించింది ఈవిడ జయప్రద. ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. ఓకే.
భూమి కోసం అనే సినిమాలో. ఆ 3 నిమిషాలకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసండి? ఫస్ట్ రెమ్యునరేషన్ జయప్రదది 10 రూపీస్. ఊరికే ఎలా నామినల్గా చేశారు కాబట్టి. కానీ ఎక్కువ ఎక్కువ మంచి అమౌంట్ కదా అక్కడ అప్పుడు. అప్పుడు అంత కాదు, 70s కదా. 70s ఊరికే అంటే ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవరో డబ్బులు అడగరు, డబ్బుల కోసం కాదు. ఒక ఏదో మేము సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తామంటే అప్పుడు పెద్ద వరంగా ఉండేదండి. ఓకే ఓకే. సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తామంటేనే అదే పెద్ద అవకాశంగా భావించేవాళ్ళు వాళ్ళు. అలాగే తల్లిదండ్రులు భావించారు, డబ్బుల కోసం అక్కర్లేదండి, మీ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తా ఉండేటప్పటికి వాళ్ళు అవకాశం ఇచ్చారు. 3 నిమిషాల పాటలో నటించింది ఆవిడ, సన్నగా, 12 ఏళ్ల వయసు. ఈ ఫోటోలు ఈ భూమి కోసంలో పడిన తర్వాత ఫోటోలు పేపర్లో వేస్తారు కదా, ఇలాగ ఒక కొత్త అమ్మాయిని 12 ఏళ్ల అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారు, ఆవిడకి జయప్రద అని పేరు పెట్టారు, పేపర్లో వేయాలి కదా. లలితారాణి ఆ బ్యానర్ పేరు మీద జయప్రద అని పేరు మార్చారు అప్పుడు ఈ అమ్మాయి పేరు. ఓకే. ఫస్ట్ పిక్చర్ దాంట్లో యాక్ట్ చేసింది కాబట్టి అలాగే జయప్రద వచ్చింది వీడికి పేరు. ఏమండి, ఈ జయప్రద వచ్చిన తర్వాత ఈ ఫోటోలు చూసిన తర్వాత దాసనారాయణరావు గారు చూసి ఇమ్మీడియట్గా మొత్తం వీళ్ళు ఈ క్రియేటివ్ డైరెక్టర్స్ అందరికీ ముందు ఎక్కడెక్కడ దొరుకుతారో కొత్త ఆర్టిస్టులను చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఫోటో కనిపించింది. వెంటనే అల్లు రామలింగ గారి సినిమా దేవుడే దిగి వస్తే అని తీస్తున్నారు వాళ్ళు. తీస్తుండగా ఆవిడ కవర్ పెట్టారు. కవర్ పెట్టి హీరోయిన్గా దాంట్లో యంగ్ హీరోయిన్గా చేశారు. అంటే సత్యనారాయణ దేవిక మెయిన్ క్యారెక్టర్స్ దేవుడే దిగి వస్తేలో. ఏమండి, ఇది తెలిసిన తర్వాత బాలచంద్ర గారు ఊరుకుంటారా? బాలచంద్ర గారు కవర్ చేశారు. బాలచంద్ర గారు కవర్ చేసి అవళ్ళవారు తొడర్ కథ అనే సినిమా తీశాడు. ఆయన మెయిన్ క్యారెక్టర్. అప్పుడు 15 ఏళ్ళు 16 ఏళ్ళు వచ్చింది అంతే అమ్మాయికి. అంటే ఈ భూమి కోసం తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత వీరు పిలిచి మళ్ళీ ఈ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత 15-16 ఏళ్ళు వచ్చింది. 16 ఏళ్ల వయసులో ఒక పెద్ద ముత్తైదు క్యారెక్టర్ వేసింది. పెళ్లి కాని యువతిలాగా కుటుంబ బాధ్యతల కోసం పెళ్లి కాని యువతి పాత్రలో జయప్రద నటించింది. అంతులేని కథ కరెక్ట్. అందులో కమల్ హాసన్ కూడా ఒక మిమిక్రీ పాట పాడతాడు ఆయన. ఏమండి, ఇది అయిన తర్వాత ఇంకా విశ్వనాథ్ గారు కవర్ చేశారు. విశ్వనాథ్ గారు కవర్ చేసి సిరిసిరిమువ్వ వరుసగా చూడండి మీరు. అందరూ పెద్ద డైరెక్టర్. దాసనారాయణ గారు కవర్ చేశారు ఫస్ట్. నెక్స్ట్ కె బాలచంద్ర గారు కవర్ చేశారు. దీని తర్వాత కె విశ్వనాథ్ గారు సిరిసిరిమువ్వ తోటి మోగమ్మాయి డ్యాన్స్ పట్ల విపరీతమైన, అంటే ఆయన ఆర్టిస్ట్లో ఏమైతే ఆర్ట్ ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు విశ్వనాథ్ గారు. అలాగా ఆ డ్యాన్స్ మీద బాగా ఆ మోగమ్మాయి తనకి పక్కింటి వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుంటుంటే తనకి డ్యాన్స్ నేర్చుకోవాలని ఉంటుంది. కానీ సవత్తల్లి సత్యనారాయణ గారు ఏమో హ్యాండిక్యాప్డ్. ఏమండి, ఈ పాత్రలో నటిస్తూ ఆవిడ బ్రహ్మాండంగా నటించేసింది. ఇక ఇప్పుడే చంద్రమోహన్ గారు పక్కన. ఆ తర్వాత చంద్రమోహన్ తోటి వెళ్ళిపోయి ఆ డ్యాన్స్ కోసం కృషి చేసి అదంతా అదే ఒక కథ సిరిసిరిమువ్వ పెద్ద సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్లు అవార్డులు. తర్వాత జయప్రదకు విపరీతమైన పేరు వచ్చేసింది. ఆ విపరీతమైన పేరు వచ్చిన తర్వాత బాపు గారు కవర్ చేశారు. బాపు గారు కవర్ చేసి సీతా కళ్యాణం తీశారు. సీతా కళ్యాణం ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ ఫిల్ము. కరెక్ట్. బాపు గారు ఒక దృశ్య కావ్యం అంటానికి కరెక్ట్ అయిన ఉదాహరణ బాపు గారు. సీతా కళ్యాణంతో గంగావతరణం తీశారు ఆయన. అసలు నభూతో భవిష్యత్ గంగావతరణం తీసింది. ఏమండి, ఇప్పుడు అయిపోయింది కదా. ఇది అయిన తర్వాత రాఘవేంద్రరావు గారు కవర్ చేశారు. ఎవరి పక్కన? రామారావు గారి పక్కన అడవి రాముడు. ఇక అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూడలేదండి ఈ సినిమాలతో. ఏమండి, ఇక అడవి రాముడు తర్వాత ఇక వరుస సినిమాలు ఆంధ్ర డైరెక్టర్ల సినిమాల్లోనూ వరుసగా చేసింది. ఈ సిరిసిరిమువ్వను ఎన్ఎన్ సిప్పి గారు ఇచ్చేసి హిందీలో తీయటానికి ఇక తెలుగు సినిమాల్లో వరుసగా కథా చిత్రాల్లో నటించేస్తుంది ఈవిడ. రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు వరుస సినిమాలు. ఇక కమల్ హాసన్ తోటి ఈయన విశ్వనాథ్ గారు సాగర సంగమంలో జయప్రదే. ఏమండి, ఇలా వరుస సినిమాల్లో చేసి బిజీ అయిపోయిన తర్వాత ఈ దేవత సినిమాలో శ్రీదేవి జయప్రద చేశారు. దాన్ని తర్వాత హిందీలో కూడా తీశారు. సిరిసిరిమువ్వతో ఎన్ఎన్ సిప్పి హిందీలో ఇంట్రడ్యూస్ చేశాడు జయప్రదని. ఓకే. సిరిసిరిమువ్వలో సర్గం అని హిందీలో సినిమా తీశారు, అక్కడ కూడా హిట్. అక్కడి నుంచి ఇక హిందీలో స్టార్ అయిపోయింది ఈవిడ.
ఇక వరుసగా ఈవిడ అప్పట్లో ఉన్న అందానికి ఆవిడ నటనకి, అంటే సౌత్ అంటే ఎక్కువ అట్రాక్షన్ ఎప్పుడైనా బాలీవుడ్లో మన వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళు మన దర్శకులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు అక్కడి నుంచి రాఘవేంద్ర గారు హిందీ పిక్చర్లు తీస్తే జయప్రద, గురువు గారు హిందీ పిక్చర్ తీసినా జయప్రద, ఇట్లా వరుసగా శ్రీదేవి జయప్రద ఈ మన హీరోయిన్స్నే పెట్టుకుని మన దర్శకులందరూ అక్కడే తీశారు. అలాగే హిందీలో కూడా టాప్ మోస్ట్ ఇదైపోయింది. అలాగే నేను ఒక సినిమా తీశాను జయప్రద తోటి, సర్దార్ అనే సినిమా, కృష్ణరాజు గారి పక్కన. ఏమండి ఇలా ఉంటుండగా ఈవిడ శ్రీకాంత్ పిక్చర్స్ అందం ఆనందం ఏదో సినిమా తీశారు అక్కడ ఫస్ట్ టైము. ఆ సినిమా తీసిన తర్వాత ఆ శ్రీకాంత్ గారితో చిన్న వీళ్ళిద్దరికీ ఒక ఇంటరాక్షన్ ఏర్పడింది. ఇంటరాక్షన్ అంటే ఇష్టంగా మారింది. ఇష్టంగా మారిన తర్వాత ఒకరినొకరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈవిడేమనుకుందంటే నన్ను ఎలాగో పెళ్లి చేసుకుంటాడు కాబట్టి భార్యకి విడాకులు ఇచ్చేసి వచ్చేస్తాడని ఈవిడ అనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అంటే ఒకే వరలో రెండు కత్తులు ఇవ్వడవు కదండి. అంచేత ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే శ్రీకాంత్ నేనంటే ఇష్టం కాబట్టి వచ్చేస్తాడు అనుకుంది. కానీ శ్రీకాంత్ ఏం చేశాడంటే ఈవిడ్ని పెళ్లి చేసుకున్నా కూడా బిడ్డలు ఉన్నారు అతనికి, 2-3 బిడ్డలు ఉన్నారు. భార్యకి విడాకులు ఇవ్వాల. విడాకులు ఇవ్వకపోయేటప్పటికి ఈవిడికి అప్సెట్ అయ్యింది. ఇక ఈవిడ జీవితంలో పెళ్ళి అనేది లేకుండా పోవటానికి ఆ ఇన్సిడెంటే కారణం. జీవితంలో మళ్ళీ పెళ్ళి అనే మాటకి అనర్హురాలు అయిపోయింది ఈవిడ. శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారని బాగా పేపర్లో కూడా వచ్చేసింది, ఆవిడ అంతా మొత్తం వచ్చేసింది. ఈ అప్సెట్ తోటి ఆవిడ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి అటెంప్ట్ కూడా చేసిందని కూడా విన్నాను నేను ఇదివరకు, ఈ అప్సెట్ వల్ల. ఆ తర్వాత మళ్ళీ తేరుకుని మళ్ళీ ఇదైంది. ఇక ఇది అయిన తర్వాత ఈ రామారావు గారు పిలిచారు ఒకసారి. అప్పుడు రామారావు గారు పిలిచి రాజకీయాల్లో చేరమన్నారు. తెలుగుదేశంలో చేరింది. చేరిన తర్వాత ఆ మహిళా అధ్యక్షురాలు కానీ వివిధమైన ఇచ్చేస్తుండగా ఆ తర్వాత రామారావు గారి నిష్క్రమణం అయింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రాజ్యసభ పంపించారు చంద్రబాబు నాయుడు గారు గౌరవంతో. చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ పంపించిన తర్వాత ఆవిడేం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఫస్ట్ 5 years అయిపోయింది. అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు ఆయన. మహిళా అధ్యక్షురాలుగా కూడా చేసింది ఆవిడ పార్టీలో. సెకండ్ టైం అధ్యక్షుడిగా చేస్తున్నారని అర్ధరాత్రి వరకు వెయిట్ చేసింది. వెయిట్ చేస్తే అనౌన్స్ చేస్తారంటే వేరే వాళ్ళకి అనౌన్స్ చేశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన క్యాలిక్యులేషన్స్ ఏవో ఉంటాయి కదా, మరి వరుసగా ఇవ్వకూడదని అనుకున్నారేమో జయప్రద గారికి. ఈవిడేమో ఎక్స్పెక్ట్ చేసింది. ఈ దీంట్లో అప్సెట్ అయింది. అప్సెట్ అయిన తర్వాత ఏం చేసిందంటే ఈవిడికి రాజ్యసభకి వెళ్ళినప్పుడు పంపించినప్పుడు అమర్ సింగ్ తోటి పరిచయం ఉంది. సమాజ్వాదీ పార్టీ అమర్ సింగ్ తోటి పరిచయం అయింది. అప్పుడు ఆయనకు ఫోన్ చేసింది, మరి ఇలాంటి పరిస్థితులు నాకు తెలుగుదేశం అంటే నువ్వు వచ్చేయమన్నాడు. వచ్చేయమంటే అక్కడ ఆ నార్త్ ఉత్తరప్రదేశ్లో ఒక లోక్సభ సీటుకి పోటీ చేసింది ఆవిడ. పోటీ చేస్తే అక్కడ అజాం ఖాన్ అని ఒక పెద్ద రౌడీ అండి. అజాం ఖాన్ అని ఆయనతో పోటీ పడటానికి ఎవరు కూడా ధైర్యం చేయరు, సాహసం చేయరు. కానీ జయప్రద నిలబెట్టారు అక్కడ. ఎవరు చేయలేదని. వీడు ములాయం సింగ్ యాదవ్ పార్టీ అది, ఏమండి, అదే సమాజ్వాదీ పార్టీ. ఆ తర్వాత ఫస్ట్ టైము ఈవిడి రాగానే ఏం చేశారో తెలుసా, సినిమా నటీం అనేటప్పుడు కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మార్ఫింగ్ చేసి ఈవిడ న్యూడ్ ఫోటోలు కూడా పంచిపెట్టారు అక్కడ జయప్రదని అన్పాపులర్ చేయటానికి, ఓడించడానికి. కానీ ధైర్యంగా నిలబడి పారిపోయి రాల. జనరల్గా ఎవరైనా ఆడాళ్ళు ఏం చేస్తారంటే మన ఆంధ్ర సైడ్ తెలుగు సైడు జనరల్గా ఈ న్యూసెన్స్ ఎందుకులే మనకని చెప్పి వచ్చేస్తారు. కానీ ఈవిడ రాల, ఎదుర్కొని 2 times లోక్సభ ఎలక్షన్స్లో ఆవిడ గెలిచి పార్లమెంట్కి వెళ్ళింది. అంటే ఒకసారి రాజ్యసభకి వెళ్ళింది, 2 సార్లు లోక్సభలో సమాజ్వాదీ పార్టీలో వెళ్ళింది. ఆ తర్వాత అమర్ సింగ్కిను వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. నవీన్ యాదవ్ ఉన్న కొడుకు, ములాయం యాదవ్ కొడుకు, వాళ్ళకి వచ్చినాయి. వస్తే అమర్ సింగ్ పార్టీ నుంచి వచ్చేసాడు. ఆయన పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత ఈ జయప్రద కూడా ఎక్స్పెల్ చేశారు ఉండంగానే.
ఆ పార్టీ నుంచి. అమర్ సింగ్తో పాటు ఈవిడ కూడా వచ్చేసింది. ఈవిడ హిందీలో ఈ సినిమాలు తగ్గినప్పుడు అమితాబ్ బచ్చన్తో మాట్లాడగలిగినారు ఎవరంటే అమర్ సింగ్ ఒక్కడే. ఆయనతో కూడా చేసి ఈ జయప్రదకి అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి ఆయనతో చెప్పిస్తే ఆడ సినిమాల్లో కూడా అమితాబ్ బచ్చన్తో కూడా షరాబీ అనే సినిమా, ఇంకా కొన్ని సినిమాలు అందరు హీరోలతో, మేజర్ హీరోలు అందరితోటి సినిమాలు చేసింది ఈవిడ తగ్గిన తర్వాత కూడా. ఆ తర్వాత అక్కడి నుంచి తగ్గిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన సౌత్ హీరోయిన్లు అంటే కొంతకాలమే, లిమిటెడ్ కాలమే ఉంటారు ఎప్పుడైనా సరే. సౌత్ డైరెక్టర్స్ కానీ, సౌత్ హీరోయిన్లు కానీ, సౌత్ ఆర్టిస్టులు కానీ, ఎప్పుడైనా టెక్నీషియన్స్ కానీ కొంతకాలమే ఉంటారు. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ మనకు వచ్చేసి టీవీలో జయప్రదం అని చెప్పేసి సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ మొదలుపెట్టింది కొంతకాలం. అందరితో చేసింది. ఏం చేద్దంటే ఆవిడకున్న పరిచయాలన్నీ ఉన్నాయి కదా, అందరితో పరిచింది. ఇప్పుడు ఈ పెళ్ళి కాకపోవటం వల్ల పిల్లలు లేరు. అక్క కొడుకు అనేది ఒక సిద్ధార్థ్ అనేది ఒక అతను ఉన్నాడు. అతన్ని దత్తత తీసుకుని ఒక సినిమా కూడా తీసింది వాళ్ళతోటి. కానీ అది అంతగా ఆడలేదు. ఆ సినిమా కెరీర్ వాళ్ళతో అంతతోటి అయిపోయింది. ఆ తర్వాత ఒక రాజబాబు అని ఈవిడ తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు బాగా ఇచ్చేసేవాడు, ఏది సినిమాలు తీసుకునేవాడు. తను హీరోగా చాలా సినిమాలు తీశాడు. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలు తీసుకున్నాడు. అవన్నీ కూడా సినిమాలు ఫ్లాపే మొత్తం. ఎక్కడ ఒక గుర్తింపు కూడా రాలేదు, ఒక ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈవిడ ఇక్కడికి వచ్చేసిన తర్వాత, ఈ ప్రోగ్రాములన్నీ అయిన తర్వాత ఎవరు పిలిస్తే వాళ్ళు, ఈ సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఒక 2-3 సినిమాల్లో చేసింది ఆవిడ. చేసిన తర్వాత ఇప్పుడు ప్రశాంతంగా ఇక్కడ వచ్చి, రాజబాబు ఈ మధ్య చనిపోయాడు. ఈ మధ్యనే ఒక 6 నెలల క్రితం ఎక్కడో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక్కడే ఉంటుంది ఈవిడ కెరీర్ ఎంత అయింది. పిల్లలు లేరు, సంసారం పెళ్లి కాలేదు, సంసార జీవితం విఫలమైంది, అలాగే ఉండిపోయింది ఆవిడ. సో తెలివైన వాళ్ళు కూడా దెబ్బతింటారంటానికి ఇదివరకు మనం చెప్పుకున్నాం. జయప్రద చాలా తెలివైంది. కెరీర్ని ఉత్తరప్రదేశ్ వెళ్ళి అజం ఖాన్తోనే పోటీ పడిందంటే ఎంత తెలివైంది. కానీ మరి మ్యారేజ్ విషయంలో ఎందుకు దెబ్బతింది? తెలివి కాదు, ధైర్యవంతురాలు కూడా. మరి అంత ధైర్యం ఉండి శ్రీకాంత్ మెహతాని పెళ్లి చేసుకునే ముందు ఎందుకు ఆలోచించలేదు? ఆవిడకి ఏం తక్కువ, ఏమి లోటు? పెళ్ళయిందని తెలుసు, పిల్లలు ఉన్నారని తెలుసు, విడాకులు ఇస్తారని ఎలా అనుకుందాం నాకు అర్థం కాలే. అసలు ఆయన తను అనుకోవటమే ఒక రాంగ్ అనిపిస్తుంది. రాంగ్ డెసిషన్, అందులో సందేహం లేదు. అలాగే ఇప్పుడు మన హీరోయిన్స్ అందరూ కూడానండి చాలా, అసలు పెళ్ళిళ్ళంటే అసలు చూడండి, కెరీర్ స్టార్టింగ్ ఎంత మంచి దర్శకులు అండి. అయ్యయ్యో, ఎంత మంచి సినిమా, టాప్ ఏమి లేదు. సచిత్ర రాయ్ కూడా పొగిడాడు అంటే సచిత్ర రాయ్ ఆయన పిలిచి యాక్ట్ చేయించే టైంలో ఆయన చనిపోయాడు. ఆయన లేదంటే జయప్రదతో సినిమా చేసేవాడు ఆయన. అంచేత అంతటి గుర్తింపు కలిగిన నటీమణి. తర్వాత ఈవిడ చేయని హీరో లేడండి అక్కడ. అక్షయ్ కుమార్తో చేసింది, జితేంద్రతో చేసింది, రాజేష్ ఖన్నాతో చేసింది, అందరితోటి మొత్తం వాళ్ళతోటి. అంచేత అంత కాంపిటీషన్ లో దాదాపుగా 100 సినిమాలు హిందీలో చేసిన నటిమణి. ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది ఏది ఫిల్మ్ కెరీర్ గా. అయ్యో, జయప్రద గారికి నో డౌట్ 300, దాదాపు 300 ఒక మంచి ట్రాక్ రికార్డ్. అవును, వాళ్ళు ట్రాప్ చేస్తారేమో వీళ్ళని అనుకోవాలి, అంతేగా? అంటే ట్రాప్ కాదండి, అతను సుందర్లాల్ మెహతా కొడుకండి ఆయన, శ్రీకాంత్ మెహతా. ట్రాప్ కంటే కూడా ఇన్ఫాచ్యుయేషన్ ఎక్కువ అండి. వాడు బాగా కుర్రాడిలాగా ఉంటాడు. శ్రీకాంత్ మెహతా చూసారు లేదు, ఉంటాడు. వాళ్ళు ఏంటంటేనండి సినిమా జరిగేటప్పుడు వాళ్ళ ఇంటరాక్షన్ బాగా ఉంటుందండి. నిర్మాత కదా, పేమెంట్స్ ఇచ్చేది వాళ్ళే ఉంటారు. ఇంటరాక్షన్ బాగా ఆప్యాయంగా మాట్లాడతారు. మాట్లాడేటప్పటికి అసలు ఇతనికంటే ఇది లేదని ఇచ్చేస్తారు. ఒక విధంగా మీరు అన్నమాట కూడా కరెక్టేనేమో కూడా. మీరు అన్న ట్రాప్ అని, అది కూడా నిజమే. ఇచ్చేదంటే ఆ ఇన్ఫాచ్యుయేషన్ లో వాళ్ళు కావాల్సింది సాధించుకోవడానికి ఎన్ని మాటలైనా మాట్లాడతారు, వాళ్ళకు అనుకూలంగా ఉంటారు, వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ధైర్యం చేసి సంసారాన్ని వదిలిపెట్టి రాలేరు. ఎలా వస్తారు? ఎవరైనా ఇండియన్లో మన పైగా ఒక పెద్ద ఫ్యామిలీ అది. సుందర్లాల్ మెహతా ఫ్యామిలీ అంటే పెద్ద ఫ్యామిలీ. చెమ్లే డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇదివరకు వీళ్ళే నడిపేవాళ్ళు. అంచేత
అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన గబుక్కుని వచ్చేసి ఒక హీరోయిన్ కోసం ఎలా వస్తాడండి? అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, కానీ అతను మాత్రం ఆ ఫ్యామిలీకే గౌరవం ఇచ్చాడు. ఆ భార్యకి కూడా చాలా ఆవిడ అందగత్తే, ఈవిడికేంటి తక్కువేం కాదు ఆవిడ. అంచేత ఆ పిల్లల్ని వదిలేసి భార్యను వదిలేసి రాలేకపోయాడు. అంచేత ఇక్కడ దాంతో ఈవిడే డిసైడ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయి అప్సెట్ అయింది. ఆ తర్వాత ఎవరు కన్సలేషన్ కూడా చేయలేరండి దానికి. ఇంచేతంటే ఎవరు చేసుకున్న తప్పులు వాళ్ళు అనుభవించాల్సిందే. అలాగా అంచేత అందరికీ అభిమాన పాత్రురాలైన నటీమణి జయప్రద. ఏమండి, ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ ఇటు దీనికి కాకుండా అటు దానికి కాకుండా ఇటు ఒక జీవితం అంటూ లేకుండా ఒంటరిగా బతుకుతుందండి ఆవిడ.